నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెద్దపాలెం గ్రామంలో ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డికి స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. మత్స్యకారులకు అవసరమయ్యే బోటులు, వలలు లాంటి వేట సామాగ్రి సబ్సిడీలు అందించడమే కాకుండా ప్రమాదవశాత్తు దెబ్బతినే వలలు, బోట్లు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోందన్నారు. సముద్రం వరకు సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. పెద్దపాలెం సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానన్నారు. మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, బాబు, బీజేపీ నాయకులు నాగేంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద కాపులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ఇంత ఘనంగా, ఇంత అపూర్వంగా స్వాగతం పలికినందుకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ. మీరు స్వాగతం పలికిన విధానం చూస్తే, మీ అభిమానం, మీ మొహంలో ఉన్న ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మీ అందరూ ఇదే ఉత్సాహంతో మే 13వ తేదీ మీ అందరి అపూర్వమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా సమపాళ్లలో సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి మరోవైపు చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. కాబట్టి ఆయన్ని మనం తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకందరికీ తెలుసు, మనకి చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ముందుగా మహిళలకి మనము బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్లు దాటిన ప్రతి బిడ్డకి, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు వస్తుంది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి, ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలు చదువుకునే అవకాశం కోసం 15,000 రూపాయల లెక్కన చెల్లించబోతున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది నా బిడ్డలతో సమానమైన యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటిదాకా వాళ్ళందరి ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళని అసలు ఆపలేకపోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ అందరికీ 20 లక్షల జాబ్స్ ఇస్తారని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల అందిస్తారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లెక్కన చెల్లించబోతున్నారు. అన్నా క్యాంటీన్లు మనకి నెల్లూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంతకు ముందు ఎంతో ఈజీగా ఉండేవి. ప్రతి ఒక్కరికి ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళకి అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే 2 సెంట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇళ్లు కట్టించబోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వాతాతలకి ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయబోతున్నారు. వికలాంగులకి
6000 చేయబోతున్నారు. అదేవిధంగా మీ అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు, ఇవన్నీ ఇప్పుడు దాకా మనకి ఇంటికి తెచ్చిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లు ఉండరేమో అని. అది అపోహ మాత్రమే. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. వాలంటీర్లకి ఇప్పుడు 5000 ఇస్తుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఇచ్చి ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే వాళ్ళు వచ్చి మీ ఇంటికి అన్ని అందిస్తారు. కాబట్టి కరెంట్ ఛార్జీలు పెరగవు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి రావాలి. ఇంకా ముఖ్యంగా ఆ ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి మేలు జరుగుతుందో చెప్పబోతున్నాను. ఎందుకంటే మీ ఊర్లో చాలా సమస్యలున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి దానికి నేను ఇదంతా చెప్తున్నాను మీకు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 217 రద్దు చేసి చెరువులు తిరిగి మత్స్యకారులకి స్వాధీనం చేయబోతున్నాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్ ఫార్మా కంపెనీలు వ్యర్థాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. వేట నిరుపేద సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మత్స్యకారులకి బోట్లు వలలు కూడా అందిస్తామని, సబ్సిడీలు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నాము. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే బోట్లకి ఇన్సూరెన్స్, ఇంజన్లు, వలలు, GPS, ఐస్ బాక్స్లు ఇచ్చామో తిరిగి సబ్సిడీ రూపంలో అవన్నీ మీకు అందజేస్తామని మాట ఇస్తున్నాము. ఈ గ్రామంలో సీసీ రోడ్లు లేవు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు తప్పకుండా వేయించుకుంటామని మీకు మాట ఇస్తున్నాను. ఈ గ్రామ ప్రజలకు అధికారంలో ఉన్న ఈ గ్రామ ప్రజలకి శ్మశాన వాటికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా శ్మశానానికి రోడ్డు వేయించుకుంటాం. నేను సముద్రానికి రోడ్డు కూడా వేయించుకుంటాం. గ్రామస్తులు అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా చేసుకుంటాము. ఈ గ్రామం నుండి సముద్ర బీచ్ వరకు పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవడానికి రోడ్డు వేయించి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఈ గ్రామంలో నుంచి అరుస్తున్నారు కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది. ప్రతిసారి రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట చెప్పి వెళ్ళిపోవడం, తిరిగి 5 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడం, ఈసారి చేపిస్తామని చెప్పడం మీ అందరికీ అలవాటు అయిపోయింది. కానీ నేను అలా కాదు. నేను రాజకీయ నాయకురాల్ని కాదు. మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదానిగా, మీలో మమేకమై ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ఏ సమస్యలతో కష్టపడుతున్నారో వాళ్ళకి నిత్యం ఏది అవసరమో ఆ సమస్య తెలుసుకొని అది తీర్చడానికే, మీకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను సేవకురాలనే కానీ మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన పాలకురాల్ని కానే కాదు. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు నేను నిలబెట్టుకుంటానని మరోసారి మాటిస్తున్నాను. ఎందుకంటే ఇది మీ అభిమానం మీద ఒట్టు. మీకందరికీ తెలుసు, నేను రోజు చెప్తున్నాను, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకందరికీ అంకితం చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఏ నాయకులైనా, ఏ కార్యకర్తలైనా, సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు, నాతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు. నేను తప్పకుండా మీకు అండగా నిలబడతానని మీకు మరోసారి మాట ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. వాళ్ళకందరికీ
క్రీడా మైదానం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తానని మీకందరికీ మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. గుర్తు మీద ఓటేస్తారు ప్రభాకర్ రెడ్డికి. నాకు తిరిగి గెలిచిన తర్వాత ఈ పెద్దపాలెం గ్రామానికి తిరిగి వస్తాను. మీ అభిమానం ఇంతకి రెండింతలు ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.